అయోధ్య రామాలయం సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభమయ్యాయి. రామ్ మందిర్లోని మొదటవ అంతస్తులో రామ దర్బార్ ప్రాణప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఇక్కడ అయోధ్య రాముడు కొలువుదీరాడు. ఈ సందర్భంగా రామ్ మందిర్ నిర్మాణంలో ఉపయోగించిన బంగారం విలువను చెప్పుకొచ్చారు ట్రస్ట్ అధికారులు. అయోధ్య రామ మందిరం నిర్మాణంలో మొత్తం 45 కిలోల బంగారం వినియోగించినట్లుగా అధికారులు తెలిపారు. దీని విలువ దాదాపు 50 కోట్లు ఉంటుందని అన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే తలుపులు, రాముడి సింహాసనంలో కొంత భాగం కూడా బంగారంతోనే చేశారని తెలిపారు. ఆలయ మొదటి అంతస్తులో నిర్మించిన రామ దర్బార్లోకి ప్రస్తుతం భక్తులను అనుమతించట్లేదు. ఇందుకోసం కొంతకాలం ఎదురు చూడాలని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఆలయ శిఖరంపై ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సెకండ్ ఫేజ్లో నిర్మాణం అవుతున్న శేషావతార ఆలయంలో కూడా బంగారం పని ఈ రోజుకి జరుగుతుందని ట్రస్ట్ అధికారులు తెలిపారు. ఈ నిర్మాణ పనులన్నీ 2025 డిసెంబర్ నాటికి పూర్తి కావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు.